ఈ గాంధీ సరోవర్ కోసమో లేకుంటే కడప బీసీ భవన్లో వడ్డెర సంఘం నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఏపీ రాష్ట్ర కార్మికుల చైర్మన్ మల్లె ఈశ్వర్ మాట్లాడుతూ వడ్డెర సంఘం కార్మికుల సమస్యలను సీఎం చంద్రబాబు నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. ఏపీలో బీసీ సమస్యల కోసం అన్ని వేదికలపై పోరాడతానని, సంఘం నేతల కోసం సమర్థంగా వ్యవహరిస్తానని ఆయన వెల్లడించారు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ప్రజా సంక్షేమం కొరకు నిరంతరము శ్రమిస్తున్నటువంటి అలుపెరగని పోరాట యోధుడు మాన్యశ్రీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మా యువనేత నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, కూటమి ప్రభుత్వం, మా బీసీ సంక్షేమ సారథి శ్రీమతి సవితమ్మ గారి యొక్క ఆదేశాల మేరకు కూటమి ప్రభుత్వం వడ్డెర కార్పొరేషన్ పాలక వర్గాన్ని ఏర్పాటు చేసింది. ఈ యొక్క వడ్డెర్ల సంక్షేమం కోసం ఈ యొక్క కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము చేపట్టడం జరిగింది. మరి రాయలసీమ అన్ని జిల్లాల్లో కూడా తిరుగుతున్నాము. ఈరోజు వడ్డెర్ల సంక్షేమం నిమిత్తం, సమస్యల నిమిత్తం ఈ యొక్క కడప జిల్లాకి రావడం జరిగింది. మా కుల బంధువులందరితో కూడా మేము మాట్లాడుతున్నాము. ఆ సమస్యలని గౌరవ పెద్దల దృష్టికి, ముఖ్యమంత్రి గారి దృష్టికి, అలాగే లోకేష్ గారి దృష్టికి, మరి సవితమ్మ గారి దృష్టికి మేము తీసుకెళ్తామని హామీ ఇస్తూ కడప జిల్లాలో జనసేన ఉద్యమ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఆంజనేయ స్వామి గుడి నుంచి ప్రారంభమైంది. జనసేన నాయకుడు తుంగరమణయ్య పాల్గొన్నారు. సభ్యత్వం కోసం 400 రూపాయల రుసుము చెల్లిస్తే వారికి 50,000 రూపాయల బీమా సౌకర్యం లభిస్తుందని, ప్రతి ఇంటికి వెళ్లే సభ్యత్వం నమోదు కార్యక్రమం చేపడతామని ఆయన వెల్లడించారు. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, జై జనసేన. జెండా తీసుకున్నామన్నా.